అందరికీ నమస్తే. మహాబలిపురంలో పాండవుల రథాలు అంటారు కదా, ఇక్కడ పాండవులు వచ్చింది లేదు, వాళ్ళైతే పేర్లు పెట్టుకున్నారంట, అంతేగాని పాండవులు వచ్చింది లేదంట. ఇక్కడ పూర్తి చరిత్ర ఇక్కడ గైడ్ విషయంలో ఆయన చెప్తాడు, విన్నాము. చూడండి, ఒకటి అక్కడ ఉన్న కాంచి ఒకటి, రెండో రథం ఒకటి, మూడవది, నాలుగవది, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది ఐదవది. మొత్తం అవి ఏవే రథాలు ఇక్కడ ఉన్నది ఆయన మన గైడ్ చెప్తాడు. వాళ్ళు చెప్పే దాంట్లో విన్నాం. మగేంద్రవర్ముడు వాళ్ళు అర్జునుడు తపస్సు అంటారు, అది చెక్కి పెట్టింది. సెకండ్ నరసింహవర్ముడు, వీళ్ళు నరసింహవర్ముడు, వీళ్ళు గుడి కోసం తయారు చేశారు గుడి ఇది. థర్డ్ పరమేశ్వరవర్ముడు అంటారు, అక్కడ చాలా గుహాలు ఉంది, బలిచక్రుడి గుహాలు, పంచపాండవుల గుహాలు కట్టారు, చెక్కి పెట్టారు. లాస్ట్ రాజసింగుడు అంటారు, రాజసింగుడు అక్కడ సముద్ర దగ్గర గుడి కట్టారు కదా, అది వేరే రాజు. ఇక్కడ 4 రాజులు. ఇది నరసింహవర్ముడు, ఇది గుడి కోసం తయారు చేశారండి. ఫస్ట్ గుడి దుర్గమ్మ గుడి అంటారు, దుర్గమ్మ వాహనం సింహం ఉంది చూడండి ఆపోజిట్లో. సెకండ్ శివుడు గుడి అంటారు, బ్యాక్ సైడ్లో నంది చూడవచ్చు. థర్డ్ విష్ణుడు గుడి అంటారు, లాస్ట్ సూర్యుడు గుడి. ఇది ఇంద్రుడు గుడి అంటారు, ఇంద్రుడు ఐరావతి అని తెల్లయనుడు. అది నిజంగా హిస్టరీ కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు యుద్ధం వచ్చింది కదా, పల్లవరకు చాళుక్య వరకు స్టాప్ చేశారు, లోపల ఏం శిల్పాలు ఏం లేదు. ఫస్ట్ గుడిలో దుర్గమ్మ చూడవచ్చు, బాకీ 4 గుడిలో శిల్పాలు ఏం లేదు. ఇది మొత్తం ఒకటే కొండ, 3 అనిమల్స్, 5 గుడి, మొత్తం ఒకటే కొండ మీద ఒకటే రాయి మొత్తం. ఇది పల్లవరాజు చెక్కి పెట్టారు 1400 సంవత్సరాల ముందుకి, 7th సెంచరీలో. తర్వాత 17th సెంచరీలో సునామీ వచ్చింది కదా, మొత్తం మునిగిపోయిందండి మట్టి లోపల. 1923లో బ్రిటిష్ వాళ్ళు తీసిపెట్టారు కాదు, ఇది సముద్రం లెవెల్, ఇక్కడ సముద్రం 2 కిలోమీటర్లు ఉంది, మొత్తం బ్రిటిష్ వాళ్ళు తీసిపెట్టారు. తర్వాత 1958లో ఆర్కియాలజికల్ వాళ్ళు అండర్టేకింగ్ చేశారు. వాళ్ళ పేరు చెప్పారు పంచపాండవులు రథాలు అంటారు. ఇది మొత్తం మహాభారత కథలు ఉంది కదా, కనెక్షన్ చేశారు. పంచపాండవులు ఎవరు రాలేదు ఇక్కడ, కృష్ణుడు రాలేదు, వాళ్ళందరూ హస్తినాపూర్ అంటారు, ఉత్తరప్రదేశ్. ఊరికే పేరు పెట్టింది పంచపాండవులు రథాలు అంటారు. ఇది ఫస్ట్ రథాలు ద్రౌపది రథాలు అంటారండి. సెకండ్ శివుడు, అది అర్జునుడు రథాలు అంటారు. థర్డ్ భీముడు రథాలు, లాస్ట్ ధర్మరాజుడు. ఇది నకుల్ సహాదేవుడు, ట్విన్స్ అంటారు కదా, అందుకోసం పేరు పెట్టారు. ఇక్కడ చూడండి, 5 రథాలు వేరు వేరు షేప్లో ఉంది. ఫస్ట్ కాటేజ్ మోడల్ అంటారు, వెస్ట్ బెంగాల్ స్టైల్. సెకండ్ ద్రవిడియన్ స్టైల్ అంటారు. థర్డ్ బుద్ధిస్ట్ స్టైల్ అంటారు. లాస్ట్ ద్రవిడియన్ స్టైల్. ఇది ఎలిఫెంట్ బ్యాక్ సైడ్ అండి, షేప్ ఆఫ్ ఎలిఫెంట్ అంటారు, బ్యాక్ సైడ్ ఏనుగులు ఉంది కదా, బ్యాక్ సైడ్ ఏనుగు. ఇది గజప్రస్థ అంటారు, గజాలంటే ఏనుగులు సాంస్క్రిట్లో, గజప్రస్థ అంటారు. పిల్లర్ చూడండి, రోమన్ ఆర్కిటెక్చర్ ఉంది, రోమన్ పిల్లర్. సెంటర్లో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్, పైన బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ కోసం అప్పుడు ట్రేడింగ్ చేశారు కదా, జ్ఞాపకంగా పల్లవరాజు చెక్కి పెట్టారు. ఒకటో రథం అమ్మవారు దుర్గాదేవి ఉంది ఇందులో ఉంది. రెండో రథం చూడండి, అర్జున రథం. మూడో రథం ధర్మరాజుది. ఇదంతా ఒకటే కొండ, ఇది ఒకటే కొండలోనే చెక్కారు. ఇవల్ల చూడండి, కొండనే లోపల చెక్కారు, ఎట్లా ఎక్కారో. ఇదంతా కొండ, ఇది కొండను ఒక రథం టైప్లో చెక్కారు. ఇది పంచపాండవ రథాలని పేర్లు పెట్టినారు, కానీ పంచపాండవులు అయితే వచ్చింది లేదంట. రౌండ్గా ఉంది. కొండను పెద్ద కొండను చెక్ చేసినారంతా చూడండి. ఇది 4వ రథం. ఇదంతా చూడండి కొండని ఇట్లా
షేప్లో కట్ చేశారు అప్పట్లో. 5వ రథం. అట్లా నుంచి ఇది మొత్తం స్టార్ట్ చేసి అంటే పైనుంచి స్టార్ట్ చేశారు మొత్తం పైన కొండను పైనుంచి స్టార్ట్ చేశారు మొత్తం. అంటే మొత్తం బాటం అంటారు. పూర్తి స్టార్ట్ చేసే లోపల యుద్ధం వచ్చింది అప్పట్లో. అందుకు పూర్తిగా లోపల కాలేదు. చూడండి ఫ్రెండ్స్, గుడి పైకి నుంచి చెక్కారంట. ఇది మామూలుగా ఇదే కొండ. ఇది ఈ కొండను పైనుంచి చెక్కకుండా వచ్చి మధ్యాహ్న కిందికి చెక్కకుండా వచ్చారు. కానీ లోపల చెక్కే టైంలో యుద్ధం వచ్చిందంట. అందుకు లోపల చెక్కకుండా ఆపేశారు. అక్కడ చూడండి కాన్స్తుంది మనకు. మొత్తం టోటల్ గుడి మొత్తం లోపల చెక్కే లోపల యుద్ధం వచ్చింది. అక్కడ మధ్యలో ఆగిపోయింది. ఎవరైనా కింది నుంచి ఎక్కుతారు కదా, ఏ విగ్రహం అయినా కానీ కింది నుంచి కట్టుకుంటూ వస్తారు. కానీ ఇది కొండ కాబట్టి పైనుంచి టాప్ నుంచి కిందికి చెక్కకుండా వచ్చారు ఈ కొండను. లోపలికి వచ్చేలాగే యుద్ధం వచ్చింది, స్టాప్ అయిపోయిందంట.